హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా షిటీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటో చెప్పనా? ఈరోజు నా బర్త్డే. ఐ టర్న్ 26. సో యాక్చువల్గా ఈ వ్లాగ్ రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే, మొన్న నా లాస్ట్ ఇయర్ బర్త్డే 25th బర్త్డే న్యూజిలాండ్లో సెలబ్రేట్ చేసుకున్నా కదా. అది నేను ర్యాండమ్గా చూస్తూ ఉంటే మొన్న వ్లాగ్ చూశాను. చాలా థింగ్స్ నేను మర్చిపోయాను యాక్చువల్గా. కానీ ఆ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నందుకు, ఆ వ్లాగ్ అప్లోడ్ చేసినందుకు ఎన్ని గుర్తొచ్చాయో, ఎంత హ్యాపీగా అనిపించిందో, అది చాలా గ్రేట్ఫుల్ అనిపించింది. నేను యూట్యూబ్ ఛానల్ చేసిందే దాని గురించి, వ్యూస్ గురించి ఎప్పుడో ఒకసారి అలా ఉంటుంది. కానీ మోస్ట్లీ నా మెమరీస్ గురించి, మా పేరెంట్స్ అందరూ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టుగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ వ్లాగ్ చూసినప్పుడైతే అబ్బా ఎంత మంచిగా అనిపించింది. 24th కూడా న్యూజిలాండ్కి వెళ్ళాకనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా రికార్డ్ చేశాను. హ్యామిల్టన్లో గార్డెన్స్కి వెళ్ళాను అనమాట. అదొక వ్లాగ్. ఇప్పుడు ఇది. సో ఈ వ్లాగ్ ఏంటి అని అంటే, ఇండియాకి వచ్చేసాను. మా పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈ బర్త్డే. ఈరోజు నైట్ 12 o'clockకే కేక్ కటింగ్ అయిపోయింది. సర్ప్రైజ్ చేశారు, అది ఇది చెప్పి నమ్మించారు. నాకు వద్దు కేక్, స్వీట్ అవన్నీ ఉన్నాయి కదా అంటే కూడా వినలేదన్నమాట. సో కేక్ కటింగ్ అయితే నైట్ 12 o'clockకే చేశాను. ఇప్పుడు మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయ్యి దేవుణ్ణి మొక్కుని, మా అమ్మ ఆలు పరాటా చేసింది. నా ఫేవరెట్ టిఫిన్ అనమాట ఆలు పరాటా. అందుకోసం మా అమ్మ చేసింది మంచిగా తిన్నా. నాకైతే ఎంత బాగా చేస్తుంది అంటే, విత్ టమాటా పచ్చడి చేస్తుంది అనమాట. చాలామంది ఊరికనే తింటారు, బట్ మా అమ్మ టమాటా పచ్చడితో తిని విత్ కర్డ్ కూడా చాలా బాగుంటుంది. మేము అలా తింటాం యాక్చువల్గా. అండ్ ఇప్పుడు గుడికి వెళ్ళి మొక్కొని వెళ్ళాలి. అండ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను ఈ బర్త్డేకి. అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా కొంచెం స్పిరిచువల్గా లేకపోతే స్టే ట్యూన్డ్ నేను పెడతాను. అండ్ నిన్న నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇప్పుడు ప్లే చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Nishkala. Happy birthday to you. Happy birthday to you. పుట్టిన రోజు జయ జయ చిట్టి బాబాయ్. నాకు ఈ స్పార్కిల్కి ఏం కనెక్షన్ ఉందేమో కానీ ప్రతిసారి భయపడుతూనే ఉంటాను. ఇది ఒక సడన్గా వెలుగుతుంది కదా, ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనుకోవాలి. యాక్చువల్గా నాకు తెలియకుండా కేక్ తెచ్చారు. నా ముందు నుంచే డాడీ వెళ్ళాడు, కానీ నేనైతే కేక్ అయితే చూడనే లేదు. ఎప్పుడు తెచ్చారో ఏమో, ఈ ఫ్రిడ్జ్లో పెట్టారు. కానీ మళ్ళీ నాకు డౌట్ రావద్దని చెప్పి అది ఇది స్టోరీస్ అల్లారు మా ఫ్యామిలీ, మమ్మీ డాడీ ఇంకా తమ్ముడు. డిఫరెంట్ స్టోరీస్ అల్లారు అనమాట. నాకు డౌట్ రావద్దని చెప్పి, కేక్ కావాలా వద్దా, ఇప్పుడు కట్ చేస్తావా, నెక్స్ట్ డే కట్ చేస్తావా, సరేలే స్వీట్ ఉంది కదా, నాకు వద్దు అన్నా కూడా అది ఇది అని చెప్పి డౌట్స్ రాకుండా నాకు అసలు సర్ప్రైజ్గా ఉండాలని చాలా ట్రై చేశారు. కరెక్ట్ ఒక 5 minutes ముందు మా మమ్మీ మా డాడీకి షర్ట్ వేసుకోపో రెడీ అవ్వు అని అనేసరికి నాకు డౌట్ వచ్చేసింది. కానీ ఎనీవే ఐ ఫెల్ట్ సో హ్యాపీ 2 years తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యామిలీతో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను రెడీ అయిపోయి గుడికి వచ్చేసామన్నమాట. ఇదైతే పాండురంగ స్వామి గుడి. ఇక్కడ అందరూ ఉంటారు. పాండురంగ స్వామి ఇటు సైడ్ ఇక్కడ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడనేమో హనుమాన్ అండ్ నాగదేవతలు అక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు, గణేష్ ఇంకా నందీశ్వరుడు ఉంటాడు. మేము ఈ రాగి చెంబు అవన్నీ ఇలా సెట్ లాగా తెచ్చుకుంటాం అనమాట. ఈ కొబ్బరికాయలు అయితే ఎప్పుడు అంతే, ఒక్కొక్కసారి పగులితే ఒక్కొక్కసారి పగులవు. లాస్ట్కి మా డాడీకి ఇవ్వాల్సి వచ్చింది, మా డాడీయే కొట్టాడు. ఈ టెంపుల్లో అయితే మాకు అభిషేకం కూడా చేయడానికి వస్తుంది అని చెప్పి ఈ టెంపుల్కి వచ్చాము యాక్చువల్గా, ఇంటికి దగ్గర కూడా. సో శివునికి వాటర్తో అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసి, అండ్ దెన్ మళ్ళీ విభూతి ఇంటి నుంచి తీసుకొని వచ్చి వాటర్లో కలిపి మళ్ళీ అభిషేకం చేసామన్నమాట. ఆ వాటర్ తాగితే తల మీద పోసుకుంటే చాలా మంచిది అని చెప్పి. ఇంకా తర్వాత నాకు అప్పుడు కొంచెం ఫీవర్ ఉండే ఆ టైంలో, అందుకోసమే మా డాడీ ఇంకా కొబ్బరి నీళ్ళు తాగుతావా అని చెప్పి అని అడిగితే ఖచ్చితంగా తాగుదాం బాగుంటుంది అని చెప్పి తాగాను. అండ్ తాగిన తర్వాత
మ్యాండేటరీ థింగ్ ఏంటి అని అంటే కొబ్బరి తీసుకోవడం. మీకు కూడా అలవాటు ఉంటే కమెంట్ చేయండి, ఏదైనా చెప్పండి. లోపల ఉన్న కొబ్బరి ఎంత తీయగా ఉంటుందంటే అంత బాగుంటుంది. నేను ఇంటికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళకి కూడా ఇచ్చాను మొత్తం తినకుండా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ రోజు పూలు కోసిందంట. పూలు కడుతుంటే నీకు నేర్పిస్తాను రా రా అని. నేను అప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను, బట్ నాకు దూరం దూరం వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు నేనే కుడుతున్నా, ఇవి నా చేతులే. సో ఒకసారి ట్రిక్ చూపించింది, బట్ కుట్టాను. కొంచెం దూరం దూరం ఉన్నాయి, బాగా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది. మా అమ్మ అంటుందన్నమాట, మన చేతులతో మనం పూలు కుట్టి దేవుడికి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందని చెప్పి. నాకు కూడా ఇంకా కొంచెం అలా బాగా కనెక్ట్ అయ్యి సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసుకున్నాను. మన చేతులతోని మనం కుట్టి ఏదైనా చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. చూడండి నా ముఖంలో స్మైల్ మీకు అప్పుడే అర్థం అవుతుండొచ్చు. మా అమ్మ పూలు చాలా బాగా కుడుతుంది. ఇట్లా బంచ్ లాగా వస్తాయి అనమాట. ఎంత చిన్న పూలు అయినా ఎంత లావుగా మంచిగా రౌండ్గా వస్తాయి. సో నేను కూడా నేర్చుకోవాలి యాక్చువల్గా. ఇది మెల్లిగా చూపిస్తుంది నాకు అర్థం అవ్వాలి అని చెప్పి. ఇలా కొంచెం టైం మన ఫ్యామిలీ తోటి స్పెండ్ చేస్తే అది ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా, మాటలు నవ్వుకోవడాలు అని చెప్పి. ఇది నా బర్త్డే కోసమే చేసుకున్నాము. కస్టర్డ్ బ్రెడ్ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాము ఎలా చేయాలి అని చెప్పి. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అసలు దీనికన్నా బెస్ట్ డెజర్ట్ ఏం లేదనిపిస్తుంది. నాకు ఇట్లా బ్రెడ్ అండ్ క్రీమీ లాగుంటే చాలా ఇష్టం ఏదైనా డెజర్ట్. ఇది ఎక్కువ తీయగా లేకుండా ఎక్కువ సప్పగా లేకుండా చాలా బాగుంటుంది డెజర్ట్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కస్టర్డ్ పౌడర్తో చేస్తాం ఇది. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నెక్స్ట్ వచ్చేసి చైనీస్ చెక్కర్ గేమ్. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్లో కంపల్సరీ ఆడే గేమ్. ఎన్నిసార్లు ఆడినా ఎన్ని గంటలు ఆడినా ఇది బోరే కొట్టదు. నలుగురం ఆడొచ్చు, ముగ్గురు ఆడొచ్చు, ఇద్దరు ఆడొచ్చు, ఒకరు ఆడలేరులేండి. సో ఇట్లా ఇక్కడ రెడ్ కాయిన్స్ ఎల్లో సైడ్ వెళ్ళాలి, ఎల్లో కాయిన్స్ ఆపోజిట్స్ ఇలా వెళ్ళాలి. దీని మీద కూడా ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇది ఇంట్రెస్టింగ్ ఉందంటే చెప్పండి, పెద్ద వ్లాగ్ చేస్తాను ఎలా చేయాలో అని చెప్పి. అస్సలు మాకు టైమే తెలియదు చేస్తే. అండ్ నెక్స్ట్ మెయిన్గా వెరైటీగా జరుపుకుంటున్నానని చెప్తున్నా కదా, ఇదే అనమాట. నారాయణ సేవ అంటే ఏం లేదు, అన్నదానం. ఏం చేద్దాము అని అనుకుంటున్నాము అని అంటే యాక్చువల్గా థర్స్డేస్ మేము హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదానం చేస్తాము. సత్యసాయి సేవా సమితి తరపున మా పిన్ని వాళ్ళు కూడా చేస్తారనమాట. సో అదే కాకుండా నా బర్త్డే అని చెప్పి మా మమ్మీ స్వీట్ కూడా ఎక్స్ట్రా చేసిందనమాట. అక్కడ ఆల్మోస్ట్ లైక్ 30 to 40 మెంబర్స్ వస్తారు. ప్రతి థర్స్డే చేస్తారు. మా అమ్మ వాళ్ళేమో పులిహోర, పెరగన్నం అండ్ నార్మల్ వైట్ రైస్ అలా తీసుకెళ్తాము. మా పిన్ని వాళ్ళు ఒక కర్రీ, మా పిన్ని వాళ్ళు వచ్చేసి కర్రీ, సాంబార్ ఇంకా వైట్ రైస్ తీసుకొని వస్తారు అనమాట. ఇంకా పచ్చడి కూడా తీసుకొస్తారు. సో ఇవన్నీ ఒక మీల్ లాగా అయిపోతుంది. చాలా అక్కడ ఆ సేవ చేస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం వెళ్ళేది హనుమాన్ టెంపుల్ రైల్వే స్టేషన్ దగ్గర. ఇది తాండూర్, మా హోమ్ టౌన్ తాండూర్ కాబట్టి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ హనుమాన్ టెంపుల్. చాలామంది ట్రైన్ దిగి థర్స్డేస్ రోజు ఇక్కడికే వచ్చేస్తారు అనమాట, ఇక్కడ అన్నదానం అవుతుంది అని చెప్పి. మార్నింగ్ 11:30 ఆ టైంకి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. సో మాకు తెలుసు ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి. అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. సో నేను పెట్టేటప్పుడు నేనైతే తీయలేకపోయా, చాలా బిజీగా ఉంటాం కదా పెట్టేటప్పుడు అని. మొత్తం వాళ్ళు తినేటప్పుడు రికార్డ్ చేయగలిగిన. సో ఇవన్నమాట ఐటమ్స్. ఆ రోజు హనుమాన్ జయంతి, అందుకోసం హనుమాన్ టెంపుల్ వాళ్ళు కూడా అన్నదానం చేస్తామని అంటే మేము ఓన్లీ కొంచెమే ఇక్కడ అన్నదానం చేసి ఏం చేసామంటే చలివేంద్రంకి వెళ్ళాము. బస్ స్టాండ్లో సత్యసాయి బాబా వాళ్ళది చలివేంద్రం అని ఒకటి ఉంటుంది. సమ్మర్లో వాటర్ సేవలాగా చేస్తామన్నమాట, మినరల్ వాటర్. అది కూడా కొన్నవి అందరం వెళ్ళి అక్కడ సేవలాగా కూడా అప్పుడప్పుడు వెళ్ళి నేను వాలంటీర్ చేస్తాం, నేను అమ్మ. కానీ చాలా తక్కువ. కానీ అక్కడ కొంతమంది చాలా రెగ్యులర్గా ఉండి టైం పాటిస్తూ రోజు వచ్చి సమ్మర్లో అంత ఎండలో ఉన్నా కూడా 2 hours 3 hours అలా కూర్చొని వాటర్ చేంజ్ చేసి అందరికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతిరోజు వెళ్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్దాము. సో ఇది వచ్చేసి చలివేంద్రం, మన బస్ స్టాండ్లో ఉంటుంది. ఓన్లీ సమ్మర్లో చలివేంద్రం ఉంటుంది, ప్రతిసారి ఉండదు. ఒక 2 months ఉంటుంది అనుకుంటా. ఏప్రిల్ ఎండ్ నుంచి మే వరకు ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేస్తే వెంటనే అయిపోతే అంత ఫుడ్ అంతా. చాలామంది వస్తుంటారు కదా. సో ఇక్కడ పాయసం చేసింది, ఇంకా పులిహోర, అన్నం అవన్నీ ఉన్నాయి కదా, సాంబార్ ఇక్కడ కూడా ఇచ్చామన్నమాట. జస్ట్ 10 minutesలో మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక్కడ సైడ్ ఇప్పుడేమో ఇక్కడ అంత ఫుడ్ పెట్టాం కదా, అక్కడ సైడ్ ఏమో వాటర్ ఉంటాయి.
వాటర్ యూజువల్గా మేము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వాటర్ అనమాట. యాక్చువల్గా సత్యసాయి బాబా ద్వారానే నాకు సర్వీస్ అంటే ఎంత ఇంపార్టెంటో, అది చేస్తే మన ఈగో ఎంత తగ్గుతుంది, మనకి ఎంత చూసుకుంటాడో స్వామి అనేది నాకు అర్థమవుతుంది. ఆ సాటిస్ఫాక్షనే వేరు. మా పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళ ద్వారానే నేను నేర్చుకున్న అది. పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో దీని ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు మీకు నా పక్కన 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు, హాలిడేస్ కోసం అని ఇండియాకి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి సేవ అంటే ఏంటి తెలియాలి, అలా ఒకరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏంటి అనేది ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు అనమాట. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే అది పెద్దగా అయ్యాక ఉంటుంది అండ్ చాలా హెల్ప్ కూడా చేస్తుంది అనమాట పర్సనాలిటీ డెవలప్మెంట్కి. మీరు చూస్తుంటే లాస్ట్ ఇయర్ నేను న్యూజిలాండ్లో సెలబ్రేట్ చేసుకున్నాను నా బర్త్డే. నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళి అవుటింగ్కి వెళ్ళాను అండ్ కెలీ టర్టన్స్కి వెళ్ళాను, సీ అక్వేరియంకి, అండ్ డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ నేను డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాను, ఇండియాలో ఉన్నా కాబట్టి, ఫ్యామిలీతో ఉన్నా కాబట్టి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా వాటర్ అండ్ ఫుడ్ ఎంత మంచిగా అయ్యిందో. అండ్ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ వర్షం పడింది. నా బర్త్డే రోజు వర్షం కంపల్సరీ పడాల్సిందే. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా గుర్తుంది, లాస్ట్ ఇయర్ కూడా వర్షం పడింది. ఈవెన్ దో సమ్మర్ అయినా వింటర్ అయినా ఏదైనా వర్షం పడితే నాకు అదొక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది ఆకాశగంగా నుంచి. అదేంటో ఆ హ్యాపీనెస్ అలా ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా పడింది. నేను అంబ్రెల్లా తీసుకొని మరి బయటికి వెళ్ళాను లాస్ట్ ఇయర్, నాకు బాగా గుర్తుంది. అండ్ చూసారా చిన్నపిల్లలు ఎలా వెళ్తున్నారో. మా ఇంటి ముందు నుంచి వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. వర్షం పడేటప్పుడు టీ తాక్కుంటూ ఈ వ్యూలో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో, ప్రశాంతంగా. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నా బర్త్డే ఫోటోషూట్ కూడా చేశాను నేను. అండ్ అది మేము జుంటుపల్లికి వెళ్ళి మార్నింగ్ 4:30కి లేచి 5:30 వరకు 6 o'clockకి స్టార్ట్ అయిపోయాము. 30 minutesలో జుంటుపల్లికి వెళ్ళి అక్కడ ఫోటోషూట్ చేసాము, ఒక 2.5 hours. లాస్ట్లో నేను మీకు చూపిస్తాను ఎలా ఫోటోషూట్ ఎలా అయ్యింది, వీడియో ఎలా ఉంది అని. కంపల్సరీ లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఎంత బాగుందంటే ఐ లవ్ ద ఫోటోషూట్. మహేష్ అని చెప్పి, మహేష్ ఫోటోగ్రఫీ అని ఉంటారు. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్లో కావాలి అంటే మహేష్ ఫోటోగ్రఫీ అని క్లిక్ చేయండి, వస్తుంది. అండ్ ఇది ఎందుకు క్లిక్ చేశాను అని అంటే కోయిల సౌండ్ కోసం, వినండి. సో నారాయణ సేవ, అండ్ నారాయణ సేవ అంటే అన్నదానం అని. సో అది చాలా చాలా బాగా అయింది. నేనైతే చాలా హ్యాపీ. ఇంత డిఫరెంట్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇట్స్ అ గుడ్ థింగ్. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకోవడం మంచిదే కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా 26th బర్త్డే, ఐ లవ్డ్ ఇట్. చెప్పాను కదా జుంటుపల్లికి వెళ్ళామని చెప్పి, ఇక్కడనే బ్రిడ్జ్ మీదనే మేము ఫోటోషూట్ చేసాము. ఇప్పుడైతే నేను వీడియో ప్లే చేస్తాను. I hope you guys enjoyed watching this video. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే please don't forget to like, share and subscribe to my channel Nish Clarity. Bye.